నమ హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 20 తారీఖు 8వ నెల 2025 సంవత్సరమున కడప వాస్తవ్యులు మిద్దటుంగురాల గోత్రోభవస్యులు లీలావతమ్మ లోమడ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లీలావతమ్మ గారు. మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు కొడుకు కోడలు రాంప్రసాద్ రెడ్డి, వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా మనవడు సాయి భరత్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని కోరుకుంటూ లీలావతమ్మ లోమడ గారి పుట్టినరోజు సందర్భంగా వారు కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా నాన్నమ్మ 81వ పుట్టినరోజు సందర్భంగా తను అన్నదానం చేయాలని నిశ్చయించుకొని డొనేషన్ ఇవ్వడము, నువ్వు పర్సనల్గా వెళ్ళి రారా ఒకసారి చూసిరా అనగా నేను వచ్చాను ఈరోజు. సో తను ఆశ్రమం గురించి వినటం చూడటం ఆ సేవాభావం తనకు నచ్చి డొనేషన్ ఇక్కడ ఇస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనిపించి తను ఇక్కడ డొనేషన్ ఇవ్వాలి అని నన్ను పట్టుబట్టింది. సో అందువల్ల ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఇది మొదటిసారి రావటం ఇక్కడ. బట్ వచ్చిన తర్వాత చూస్తే నాకు నివ్వెరపోయినాను నేను. ఎందుకంటే ఇక్కడ చాలా సేవాభావం కానీ హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఉందండి ఇక్కడ. ఓకే, ప్రతి రూపాయికి వాళ్ళు ఆ సేవ ఇక్కడ జరుగుతుందని నమ్మచ్చు అందరూ. ఎవరైనా దాతలు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఇవ్వగలరు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.